హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు దాచిన సొత్తు. కాంచీపురంలోని ధనగుప్తుడు తోటి వర్తకులనందరినీ మించిన మహా ఐశ్వర్యవంతుడు. తాత ముత్తాతలు, తండ్రి కొల్లలుగా సంపాదించి అప్పగించిన సంపదలే కాకుండా ధనగుప్తుడు పరరాజ్యాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించి లక్షలకు లక్షలు గడిస్తుండేవాడు. ఇన్ని సంపదలు ఉన్నా ధనగుప్తుడికి పిసరంతైనా మనశ్శాంతి లేదు. అతడికి వయసు మీరి వృద్ధాప్యం వచ్చి పడుతుంది. కానీ సంతానం మాత్రం కలగలేదు. మందులేని మనోవ్యాధిగా మారిన ఈ చింత అతడి భార్య కనక మహాలక్ష్మిని కూడా వేధించసాగింది. ఈ పరిస్థితుల్లో వ్యాపారపు పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్న భర్తకు కలగని ఒక ఉపాయం కనక మహాలక్ష్మికి తోచింది. ఒకనాటి రాత్రి ఆమె భర్తకు వడ్డన చేస్తూ ఆ ఉపాయమేదో చెప్పింది. ధనగుప్తుడు నిశ్చేష్టుడై, నువ్వు ఉత్త వెర్రిదానివి, కోరి సవతిని తెచ్చి పెట్టమంటున్నావు. నువ్వు చెప్పినట్టు నీ పినతల్లి కుమార్తె శ్రీమతి అన్ని విధాలా యోగ్యురాలే. కానీ ఆ పిల్ల వయసు నీ వయసులో సగానికి కూడా తక్కువ. ఇటువంటి పెళ్ళి ఏ విధంగా చూసినా శ్రేయస్కరం కాదు అన్నాడు. వాళ్లకు తమ పిల్లల్ని దత్తు ఇవ్వటానికి ఎందరో బంధువులు ఎగబడుతున్నారు. కానీ దత్తత భార్యాభర్తలకిద్దరికీ ఇష్టం లేదు. దత్తుడు దత్తుడే కాని సొంత బిడ్డ కాదు కదా. భర్త తన సలహా తోసిపుచ్చినప్పటి నుంచి కనక మహాలక్ష్మి మరింతగా దిగులు పడసాగింది. కొన్నేళ్ల తర్వాత ఆమె ఆ దిగులుతోనే కన్నుమూసింది. భార్య మరణం ధనగుప్తుడిలో చాలా మార్పు తెచ్చింది. అతడు భార్య సలహాను పాటించినందుకు కొన్నాళ్లు బాధపడి చివరికి శ్రీమతిని వివాహమాడేందుకు నిర్ణయించుకున్నాడు. ఆడంబరాలేమీ లేకుండా శ్రీమతితో ధనగుప్తుడి వివాహం జరిగిపోయింది. శ్రీమతి కాపురానికి వచ్చి ఏడాది తిరగకుండానే ధనగుప్తుడి కోరిక ఈడేరింది. ఆమె పండంటి కొడుకును కన్నది. అతడికి ధనగుప్తుడు లక్ష్మీ ప్రసన్నుడు అని తన తండ్రి పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచసాగాడు. లక్ష్మీ ప్రసన్నుడికి 12 ఏళ్ల వయసు వచ్చేసరికి ధనగుప్తుడు 70 ఏళ్ల వయసువాడయ్యాడు. అతనికిప్పుడు మరొక చింత పట్టుకున్నది. కీడెంచి మేలించాలి కదా. తన తదనంతరం ఇంత గొప్ప ఆస్తిపాస్తుల్ని సంరక్షించుకోవడం ఆడవాళ్ల వల్ల అయ్యే పని కాదు. శ్రీమతి ఇంకా చిన్నపిల్ల, అంతగా లోకజ్ఞానం లేనిది. ఈ చిక్కు సమస్యకు పరిష్కారం ఏమిటా అని ధనగుప్తుడు సతమతమవుతుండగా అతడికి హఠాత్తుగా ఒక మంచి ఆలోచన తట్టింది. వ్యాపారంలో పెట్టుబడిగా ఉన్న సొమ్ము, స్థిరాస్తులు కాక వజ్ర వైఢూర్యాలు, బంగారం ఎంతో తన ఇంట ఇనప భూషణాల్లో ములుగుతుంది. లక్ష్మీ ప్రసన్నుడు యుక్త వయసుడు అయ్యేదాకా ఆ ధనం పరుల పాలు కాకుండా కాపాడే నమ్మకస్తుడైన వాడొకడు కావాలి. అందుకు తగినవాడు హనుమయ్య అన్న విశ్వాసం ధనగుప్తుడికి కలిగింది. ఈ హనుమయ్య ధనగుప్తుడి నౌకర్లలో ఒకడు. పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అతన్ని ధనగుప్తుడు ఆదరించి పెంచి పెద్ద చేశాడు. దుకాణంలోనూ ఇంటి దగ్గర కూడా అతడు ధనగుప్తుడికి నీడలా మెసులుకొనేవాడు. అతడికి తన యజమాని పట్ల చెప్పనలవి కాని భక్తి విశ్వాసాలున్నవి. వ్యాపార రీత్యా పరరాజ్యాలకు వెళ్ళినప్పుడు ధనగుప్తుణ్ణి 1-2 సార్లు ప్రమాదాల నుంచి తన ప్రాణం అడ్డేసి కాపాడాడు. ఒకనాటి రాత్రివేళ ధనగుప్తుడు హనుమయ్యను తన గదికి తీసుకుపోయి, ఒరే, నీవంటే నాకెంత నమ్మకమో నువ్వెరుగనిది కాదు. నేను నీకొక అతి ముఖ్యమైన పని అప్పజెప్పబోతున్నాను. నమ్మకంగా చేస్తానని మాట ఇవ్వాలి అన్నాడు. అయ్యా, మీ మాట ఎప్పుడు కాదన్నాను చెప్పండి. మీ పాదాలంటి ప్రమాణం చేసి మీ ఆజ్ఞ నెరవేరుస్తాను అన్నాడు హనుమయ్య. ప్రమాణం నా పాదాలంటి కాదు, గోడను వేలాడుతున్న రాముల వారి పటం నెత్తిన పెట్టుకుని ప్రమాణం చెయ్యి, నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు ధనగుప్తుడు. హనుమయ్య అలాగే చేశాడు. అప్పుడు ధనగుప్తుడు, ఒరే హనుమయ్య, నేనింకా బతికినన్నాళ్ళు బతకను కదా. వయసు చెల్లిపోతున్న కొద్దీ చిన్నబాబు లక్ష్మీ ప్రసన్నుడిని గురించిన చింత నన్ను ఎడతెగకుండా వేధిస్తుంది. తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి మా వంశానికి కాకుండా పోతుందేమో అన్న బెంగ నన్ను బాధిస్తుంది. ఆ ఆస్తిపాస్తులు నిలబెట్టగలవాడివి నువ్వే అన్నాడు. ఆ తరువాత ధనగుప్తుడు హనుమయ్యకు చెప్పవలసినదంతా చెప్పాడు. ఇది జరిగిన 6 నెలలకే ఆయన కాలం చేశాడు.
ధనగుప్తుడి కుటుంబాన్ని హనుమయ్య ఎటువంటి కొరత లేకుండా తన కంటి పాపలా కాపాడసాగాడు. యజమాని లేడన్న లోటు కనబడకుండా వ్యాపారం సాగిపోతుంది. అపర కుబేరుడు లాంటి ధనగుప్తుడి ఐశ్వర్యానికి హనుమయ్య లాంటి నౌకరు సంరక్షకుడు కావడం చాలా మందికి ఆశ్చర్యంతో పాటు అనుమానాలు కూడా కలిగించింది. తగు జాగ్రత్తలు లేకపోతే ఆ తల్లి కొడుకులకు హనుమయ్య ద్రోహం చేస్తాడు అని చాలా మంది భావించారు. ఈ విషయమే కొందరు శ్రీమతిని హెచ్చరించసాగారు. ఈ చెప్పుడు మాటలు విని విని శ్రీమతికి హనుమయ్య మీద కూడా కొంచెం అనుమానం కలిగి ఒకనాడు అతడితో, హనుమయ్య, లక్ష్మీ ప్రసన్నుడికి తన సొంత కాళ్ల మీద తాను నిలబడగలిగే వయసు వస్తున్నది. వాడి తండ్రి గారు సొత్తంతా నీ కాపుదలలో ఉన్నదని చెప్పారు, కానీ అది ఎక్కడ ఉన్నదో మాత్రం చెప్పలేదు అన్నది. దానికి హనుమయ్య, అయ్యగారు ఆ సొత్తంతా చిన్నబాబు యుక్త వయస్కుడు కాగానే అప్పగించమన్నారు. మరొక నెల రోజుల్లో బాబుకు ఎలాగూ 20 ఏళ్లు నిండబోతున్నవి కదా, మీరు కొంచెం ఓపిక పట్టండి అన్నాడు కాస్త చిరాకుగా. ఆ రోజు రానే వచ్చింది. హనుమయ్య 2 బలమైన గుర్రాలను పూంచిన బండిలో లక్ష్మీ ప్రసన్నుణ్ణి ఎక్కించుకుని ఊరవతల ఉన్న అడవిలో ప్రవేశించాడు. ఒక ఎత్తైన గుట్ట దగ్గర బండిని ఆపి ఇద్దరు గుట్ట ఎక్కి దిగువన ఉన్న చిన్న లోయలో దిగారు. అక్కడ 2 బండుల మధ్య ఉన్న ఖాళీ స్థలంలోకి హనుమయ్య వెళ్ళి నిలబడుతూనే తల పీక్కుంటూ లక్ష్మీ ప్రసన్నుడికేసి వెర్రి చూపులు చూడసాగాడు. అది చూసి లక్ష్మీ ప్రసన్నుడు భయపడిపోతూ, నీకేం జరిగింది హనుమయ్య? మనం ఇక్కడికొచ్చింది నాన్నగారు దాచిన సొత్తు తవ్వుకుపోవటానికి కదా అన్నాడు. నాన్నగారు దాచిన సొత్తా? అసలు నువ్వెవడివి అంటూ హనుమయ్య కళ్ళెర్ర చేశాడు. లక్ష్మీ ప్రసన్నుడు మరింతగా భయపడిపోయి ఇంటికి పరిగెత్తి జరిగింది తల్లికి చెప్పాడు. అది విని శ్రీమతి ఆశ్చర్యపోతున్నంతలో హనుమయ్య ఏమీ జరగనట్టే అక్కడికి వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. కొడుకు చెప్పిన సంగతి ఆమె హనుమయ్యకు చెప్పింది. అతడు కనుబొమ్మలు చిట్లించి, అలాగా, అదేం నాకు గుర్తులేదు అనేశాడు. ఈ జవాబుతో శ్రీమతికి హనుమయ్య తనను మోసగించి తన భర్త దాచిన సొత్తు ఎత్తుకుపోచూస్తున్నాడన్న గట్టి నమ్మకం కలిగింది. ఆ మర్నాడు ఆమె కొడుకుతో పాటు లోయలోకి వెళ్ళింది. ఈసారి హనుమయ్య బండల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలబడి జేవురించిన ముఖంతో వెర్రిగా అరుస్తూ తల్లి కొడుకులను కొట్టబోయేంత హంగామా చేశాడు. ఇది చూసి శ్రీమతికి భయం కన్నా ఆస్తి పోతుందన్న దుఃఖం కలిగింది. ఆ మరుసటి రోజున ఆమె కొందరు పెద్దలను సాయంగా తీసుకుని హనుమయ్య వెంట లోయలోకి వెళ్ళింది. ఈసారి హనుమయ్య ఖాళీ ప్రదేశం చేరుతూనే భక్తిగా నమస్కరించి వెంట తెచ్చిన పలుగుతో అక్కడ తవ్వసాగాడు. తవ్విన కొద్దీ పెద్ద పెద్ద రాగి బిందులెన్నో బయటపడ్డాయి. వాటి నిండా అమూల్యమైన రత్నాలు, వజ్ర వైఢూర్యాలు, బంగారు కణికలుని. శ్రీమతికి లక్ష్మీ ప్రసన్నుడికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. వాళ్ల వెంట వచ్చిన పెద్దలకు లోగడ హనుమయ్య అలా ఎందుకు వింతగా ప్రవర్తించాడో అర్థం కాలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, హనుమయ్య మనస్తత్వం ఎలాంటిదని నువ్వు అభిప్రాయపడుతున్నావు? అతడు ధనగుప్తుడి కుటుంబాన్ని మోసగించవచ్చని చాలా మందితో పాటు శ్రీమతి కూడా అనుకున్నది. ఇదంతా ఎరిగి కూడా హనుమయ్య 2 సార్లు వింతగా ప్రవర్తించి 3వసారి దాచిన ధనాన్ని శ్రీమతి పరం ఎందుకు చేసినట్టు? ధనం అపహరించేందుకు అతడికి ధైర్యం చాలలేదా? లేక ఆత్మగౌరవం కోల్పోయి పెంచి పెద్ద చేసిన కుటుంబం పట్ల అతడికి బానిస ప్రవర్తన అలవడిందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, హనుమయ్యలో నువ్వనుకునే లోపాలేమీ లేవు. పెంచిన యజమాని పట్ల, ఆయన కుటుంబం పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండటం బానిస మనస్తత్వం అనిపించుకోదు. ధనగుప్తుడి 2వ భార్య, కొడుకు హనుమయ్య నిజాయితీ తెలిసిన వాళ్ళు కాదు. శ్రీమతి అతన్ని ధనం ఎక్కడ దాచింది చెప్పమని అడిగింది కూడా. అంటే ఆమెకు హనుమయ్య తన భర్త దాచిన ధనాన్ని అపహరించాడేమో అన్న శంక కలిగిందన్నమాట. ఈ సంగతి హనుమయ్య గ్రహించాడు. అటువంటి వాళ్ళు రేపు ధనగుప్తుడు దాచిన సొత్తు కొంత అతడు తస్కరించాడనే నింద వేసే అవకాశం కూడా ఉంది. అందుకే హనుమయ్య 2 సార్లు పిచ్చివాడిలా ప్రవర్తించి 3వసారి 4 పెద్ద మనుషుల ఎదుట దాచిన సొత్తును తవ్వి బయటకు తీశాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే
బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. ఈ రోజుల్లో హనుమయ్య లాంటి నిజాయితీపరులు ఉంటారంటారా? ఈ ప్రశ్నకు సమాధానం మీ కామెంట్‌లో పెట్టండి. అండ్ థాంక్ యూ.